పెద్దపల్లి కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్వి నాయకులు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సతీష్ మండిపడ్డారు. 10,000 కోట్ల బకాయిలు పెట్టిందని ఫైర్ అయ్యారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ గారి కార్యాలయం ముందు వేలాది మంది విద్యార్థులతో ఇలా బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా బీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా వేలాది మందితో ఇలా ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ విధులను ఈ తెలంగాణ ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంతో అద్భుతమైన పథకమైన ఫీ రియంబర్స్ పథకం పట్ల ఏదైతే ముఖ్యమంత్రి గారే ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నారు, కానీ వారికి ఫీ రియంబర్స్ బకాయిలు రేపు విడుదల చేస్తాం, ఎల్లుండి విడుదల చేస్తామని ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలా ముఖ్యమంత్రి గారిపై నిరసన తెలుపుతూ ఇలా వేలాది మంది విద్యార్థులు ఇలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ రోడ్లపై కూర్చున్న ఈ రోజు తెలుస్తుంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందువలన అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో వేల మంది జీవితాలు వాళ్ళ రోడ్లు పడే అవకాశాలు ఉన్నాయి కనుక రియంబర్స్మెంట్స్ ఇవ్వకుండా 10,000 కోట్ల రూపాయలు ఇవాళ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి కనుక ఏ ఒక్క రోజు కూడా ఇవాళ విద్యార్థుల పట్ల ఆయన చిత్తశుద్ధి పనిచేయడం లేదు కనుక ప్రతిసారి కూడా విడుదల చేస్తామని కాలయాపన చేస్తూ ఎలాగైతే 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలందరూ మభ్యపెడుతున్నాడు, ఇవాళ విద్యార్థులను కూడా అదేవిధంగా మభ్యపెడుతూ కాలం గడుపుతా ఉన్నాడు. దీపావళికి ఇస్తా అన్నటువంటి 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయకపోగా ఇవాళ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకు నానా ఇబ్బంది అయ్యి కనీసం బస్సులలో డీజిల్ పోసుకోలేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు